ఎవరు నువ్వు? కాంచన. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎవరి మీద? వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నుల కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్కగా నెక్కు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చేయి చూడ శత్రువులే మాసిపోవగా దీనికి భయపడ్డావా? ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. నా సత్తా ఏంటో చూపిస్తాను, చూస్తావా? ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగం మైగిని చీల్చవచ్చే కాంచన. కసిగా నిన్ను ఖండించేసి కాలరాచి నేడు నిగత ముగించేసి పోగా వచ్చింది 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 కాంచన. హోరు గాలి లాగా పంచరా నిన్ను నరికి పోగులట్ట వచ్చరా అనామగా కలిసి వచ్చరా నిన్ను నరికి వేయటాడు వచ్చరా రే రే రే. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. పగల పొగల సెగరగిలను మూడే కాలం వచ్చింది. పొగుల పగుల రోజుల కాచులు అందంగా మెసే నదులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా మెసే నదులు ఉతల నాగులు తోడై వచ్చింది. మీరే చెప్పండి, పసుపు రాసుకున్నావు అని అడుగుతున్నాడు. ఒక ఆట పసుపు రాసుకోకుండా మగడ రాసుకుంటారా పసుపుని? కలిసి వచ్చరా నిన్ను తంగి వేయ కాలి వచ్చరా రే రే రే. ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. సభను ముఖ్య వరకు రెప్పలకే కొనుకు కదిలిస్తే నిన్నే కదలు కదిలిస్తే భూమి అదురు కంటి ఎరుపు చూడు చూడు ఆరిపోని సగలు రేపు ముక్కలు 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 ముక్కుల గుంటలు ముక్కలు చక్కలు చిచ్చల కన్ను తెరుచుకున్నది జరుగుని ఇక్కడ అసుర సంహారం. ఇక్కడ స్టేజ్ మీద లేకుండా కాంచనా.